నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పవన్ పావలా సీటు తెచ్చుకోలేకపోయారు. టీడీపీ జనసేన కూటమిపై వైసీపీ సెటైర్లు. టీడీపీ జనసేన సీట్లపై అసమ్మతి సెగలు. రోడ్డెక్కిన పార్థసారథి వర్గీయులు. జీవో 317 పై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు. సభ్యులుగా దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం. రుణమాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉంది. త్వరలో శుభవార్త ప్రకటించనున్నామన్న తుమ్మల. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మొదటి జాబితాను టీడీపీ జనసేన పార్టీలు విడుదల చేశాయి. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా జనసేన 5 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. తమ పార్టీ 24 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. మిగతా అభ్యర్థులను త్వరలో ఖరారు చేస్తామన్నారు. కాగా టీడీపీ టికెట్లు ఆశించి భంగపడిన పలువురు నాయకులు నిరసనలకు దిగుతున్నారు. దీంతో పలు నియోజకవర్గాల్లో ఆందోళనలు చెలరేగాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టికెట్ను అమ్మిలినేని సురేందర్ బాబుకు కేటాయించడంతో అసమ్మతి చెలరేగింది. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ్ చౌదరి వర్గం నిరసనకు దిగింది. 40 సంవత్సరాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్న వారిని కాదని బయటి వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మా అన్నయ్య కొడుకుని నాకైతే తెలియదు. ప్రశ్న అడిగారు వాడు చెప్తున్నా. ఫోటోలు వచ్చాయి. దానికేమో రోడ్డు మీద 10 మంది వస్తారు. నేనైతే పార్టీకి ఆహ్వానించలేదు. వాళ్ళే వచ్చారు. నేను సపరేట్గా వెళ్ళాను. సపరేట్గా వెళ్ళాక కలిశారు. అందరూ చంద్రబాబు నాయుడుకి దండం పెట్టాం. వాళ్ళు ఏదో బుక్ ఇచ్చారు. పార్టీలో జాయిన్ అవుతా అన్నారు. వెనక్కి వచ్చేసాం. నా రిక్వెస్ట్ కూడా నేను తప్పు చేశానని అంటే నాకు తృప్తి రావాలి. పార్టీలో పనిచేశాను, కష్టపడి పనిచేశాను. నాకు తృప్తి రావాలని అంటే నేను చేసిన తప్పు చెప్తే చక్కగా నేనే ఇవన్నీ వదిలిపెట్టి ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేయడానికి సిద్ధం అవుతానని మా జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి చెప్పాను. అదేం లేదు, నువ్వేం తప్పు చేయలేదు, నిన్ను ఎలా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం టీడీపీలో ముసలం మొదలైంది. టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసును ప్రకటించడంతో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అసంతృప్తి రాగం అందుకున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి అప్పలనాయుడు తప్పుకున్నారు. తనకు కాకుండా తన అన్న కొడుకు శ్రీనివాస్కు టికెట్ ఇవ్వడంపై అప్పలనాయుడు అలక వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి టికెట్ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి కేటాయించడంతో నియోజకవర్గ రమేష్ కుమార్ రెడ్డి మద్దతుదారులు రగిలిపోతున్నారు. టీడీపీ జెండాలు, ప్రచార పత్రాలు దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
అటు అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ నేత పీలా గోవింద సత్యనారాయణ అనుచరులు ఆందోళన చేశారు. దీంతో నియోజకవర్గ టీడీపీ కార్యాలయం ఎదుట గందరగోళం నెలకొంది. పార్టీ టీవీ న్యూస్ లో ప్రకటించిన పేర్లు చూసి పార్టీ అనకాపల్లి పార్టీ అంతా గందరగోళంలో ఉంది. అధినాయకులు ఎంతో భరోసా ఇచ్చారు. కష్టకాలంలో లేకపోతే ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం, గుండెల్లో పెట్టుకుంటాం, వాళ్ళకే నాయకత్వాలు అప్పచెప్తాం. మా నాయకుడికి ఏం తక్కువ అండి? పీలా గోవింద సత్యనారాయణ గారికి ఏం తక్కువ? ప్రతి ఒక్క నాయకుడు గుండెల్లో ఉన్నాడు. 5 సంవత్సరాలు బట్టి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ రోజు ఎవరినో తీసుకొచ్చి ఎవరి పేరులో ఎవరి పొత్తుతోటో మీరు ఇలా ప్రకటించడం కరెక్ట్ కాదు. అనకాపల్లి నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ లో మొదట గెలిచే సీట్ గా మీరే ప్రకటించారు. భవిష్యత్ గ్యారంటీలో మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ఆయన కడుచూపు మేర కూడా ఎక్కడా కూడా జన సమీకరణ చూసి ఆయన ఎంతో శభాషాన్ని మెచ్చుకున్నారు. ఈ రోజు ఏం పోయి కాలం వచ్చిందండి పార్టీకి? ఏంటి నిర్ణయాలు? తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు సార్. అనకాపల్లికి అన్యాయం చేస్తే పార్టీ మనుగడకే దెబ్బ వస్తుంది. అధినాయకులకు విజ్ఞప్తి, ఈ రోజు పార్టీ టీవీ న్యూస్ లో ప్రకటించిన పేర్లు చూసి పార్టీ అనకాపల్లి పార్టీ అంతా గందరగోళంలో ఉంది. సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం కూడా మొదలుపెట్టారని, టీడీపీకి ఇంకా పొత్తుల విషయంలో కూడా క్లారిటీ లేదని మంత్రి పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీ విడుదల చేసిన జాబితా చూస్తే వైసీపీకి 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అర్థమవుతోందన్నారు. అభ్యర్థులు దొరక్క వెతికి విడుదల చేసినట్లు కనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు. ఇక కుప్పంతో సహా అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన దీపం మనం వెలిగించడం జరుగుతుంది. అటువంటి కూడా ఉంది. ఈ రోజున దేశవ్యాప్తంగా మన కుల బంధువులు అందరూ కింద స్థాయి వర్గాలందరికీ కూడా అర్హత మన రాబోయే రోజుల్లో కూడా మనకి ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి పొత్తుల ప్రభావంతో వారు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదా ఇంకా వదంతులు వస్తూ ఉన్నాయి బీజేపీతో కూడా వాళ్ళకు పొత్తుందని, ఇంతవరకు ప్రకటించే ప్రసక్తి మనం చూడలేదు. ఈరోజు కొన్ని ప్రకటించారు. ఆ అభ్యర్థులందరినీ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలలో గెలిచే పరిస్థితి ఉంటుందని నేనైతే కూడా భావిస్తూ ఉన్నాను. దివాలా కోరుగా అభ్యర్థులు లేక వెతికి ఇచ్చినట్లుగా కనపడుతూ ఉంది. తప్పనిసరిగా మన జిల్లాలో అయితే అన్ని స్థానాలు కూడా గెలుస్తామని భావన ఈరోజు నాకు ఏర్పడింది. రాయలసీమలో మొత్తం మీద 1-2 స్థానాలు తప్ప అన్ని కూడా గెలుస్తాం, ఈ కుప్పంతో సహా అని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారేమో ఎప్పటి నుంచో అభ్యర్థులంతా ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది. మరి దీంతో ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని మంత్రి రోజా మండిపడ్డారు. 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ బాబుకు తాకట్టు పెట్టారన్నారు. రాష్ట్రాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు 24 సీట్లకే పవన్ తల వంచారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. పట్టణంలో కాపు సోదరులు, కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో ముఖ్యంగా ఈ పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవటం అనేది, అది కూడా ముష్టి 24 సీట్ల కోసం కాపుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ మీటింగ్లో సీఎం అని అరిచే ఆ పిచ్చి జన సైకోలకి ఈరోజు ఆ తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఎప్పుడూ కూడా పొలిటికల్ లీడర్గా పనికిరాడు. అతనికి రాష్ట్రం మీద అవగాహన లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గౌరవం లేదు అన్న విషయం నేను అనేక సందర్భాల్లో చెప్పాను. సోదరులు, అలాగే తుని ఘటనలో కాపు సోదరులు, కాపు యువకుల మీద తప్పుడు కేసులు పెట్టిన తెలుగుదేశం పార్టీతో
టీడీపీ జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేశారు. పొత్తుపై వారికి క్లారిటీ లేదన్నారు. బీజేపీ ఆశీస్సులున్నాయని పవన్ అన్నారు. కానీ బీజేపీ సింబల్ లేకుండానే పొత్తు ప్రకటన చేశారన్నారు. సీఎం అవుతారన్న పవన్ 24 సీట్లకు పరిమితమయ్యారన్నారు. 24 సీట్లతో పవన్ సీఎం ఎలా అవుతారంటూ అంబటి ఎద్దేవా చేశారు. బాలకృష్ణ మన లోకేష్ మామ ఎక్కడ పోటీ చేస్తాడో ప్రకటించాడు. కానీ నీకు 24 సీట్లు ఇచ్చి ఎక్కడ పోటీ చేస్తావో ప్రకటించుకునే దశలో ఉన్నాయో నాకు అర్థం కాలేదు. అంటే రహస్యమా? పోటీ చేయవా? పార్లమెంట్కి ఏమైనా పోటీ చేస్తావా? ఎందుకులే గొడవని మళ్ళీ సీఎం అంటారేమో నీ అభిమానులు అని చెప్పేసి చంద్రబాబుని సీఎం అనిపించడం కోసం పార్లమెంట్కి పోటీ చేస్తావా? వాట్ ఈస్ దిస్? ఏమిటి కన్ఫ్యూజన్? టోటల్ కన్ఫ్యూజన్. ఇవాళ తెలుగుదేశం జనసేన టోటల్ కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఒక్కసారి ప్రెస్ మీట్ చూస్తే అర్థమైద్ది. ఆ ముఖాలు చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. పవన్ కళ్యాణ్ గారు మైక్ పిచ్చుకు ఏం మాట్లాడో, చంద్రబాబు నాయుడు గారు మైక్ పిచ్చుకుని ఏం మాట్లాడో చూస్తే ఓడిపోయే ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు. ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడో ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు. కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు, జన సైనికులకు అర్థమవుతా ఉంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బీజేపీ. వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. ఎన్టీఆర్ జిల్లా కృత్తివెన్ను మండల పర్యటనలో ఉన్న మాజీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చిన్నపాండ్రాక గ్రామంలో వేదవ్యాస్ పర్యటిస్తుండగా టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా విడుదలైంది. పెడన టికెట్ ఆశించిన ఆయన జాబితాలో తన పేరు లేకపోవడంతో నిరాశకు గురై కుప్పకూలాడు. వేదవ్యాస్ను హుటాహుటిన పాండ్రాక ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భూమా అఖిలప్రియను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు లోకేష్లు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఆళ్లగడ్డ గెలుపుని చంద్రబాబుకు బహుమతిగా ఇస్తానని ఆమె తెలిపారు. భూమా అఖిలప్రియ నివాసం వద్ద అభిమానులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చేయలేము, ఈ 5 సంవత్సరాలు మేము ఈ పార్టీని కానీ మేము కానీ ఈ కొనసాగించలేము అని చెప్పి ఒక భావన ఎవరికైతే ఉందో అదంతా కూడా క్లియర్ అయిందని మేము అనుకుంటున్నాము. తప్పకుండా మేము కూడా మా గురించి బయట ఏం చెప్పినా ఏమనుకున్నా కూడా అందరినీ కూడా కలుపుకొని పోవాలని ఒక ఆలోచనతో ఈరోజు మేము ముందుకు రావడం జరుగుతుంది. చాలా మంది చాలా విధాలుగా మీడియాని వాడుకొని ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎంత నీచంగా తయారైనా మనం అందరం కూడా చూస్తున్నాం. రాజకీయాల్లో గౌరవం ఉండాలి. రాజకీయాలు అంటే ఒక మాట మనం రాజకీయ నాయకులు మాట్లాడితే దానికి విలువ ఉండాలని ఒక ఆలోచనతోటి కూడా ఈరోజు మేము ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ముందుకు రావడం జరుగుతుంది. డెఫినెట్గా మాతో కాంట్రవర్సీలు చేసినారు, కానీ ఏదేమైనా కూడా ఈరోజు కార్యకర్తలు చాలా ఆనందంగా ఉన్నారు, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళిద్దరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గించకుండా నేను కష్టపడి పనిచేయడం, పార్టీ కోసము కమిటెడ్గా పనిచేస్తాను, కష్టపడి పనిచేస్తాను. ఆళ్లగడ్డ గెలుపుని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి వాళ్ళకి అప్పచెప్పి ఆ గెలుపుని వాళ్ళకి ఇచ్చి, అంతేకాకుండా వచ్చే రోజుల్లో పార్టీకి ఇంకా నేను ఎటువంటి సేవలు చేయగలుగుతాను, నా వల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుందో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వచ్చే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత కర్నూలు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం సోదరుడు మార్కెట్ యార్డు చైర్మన్ నారాయణ వైసీపీకి రాజీనామా చేశారు. ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బుసినే విరూపాక్షిని నియమించడంతో మంత్రి జయరాం సోదరులు తీవ్ర అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. వైసీపీలో రెడ్ల నియంత పాలన కొనసాగుతోందని, ఉరవకొండ నుండి మంత్రాలయం వరకు ఆక్రమించుకున్నారని మంత్రి సోదరుడు నారాయణ తెలిపారు. ఇప్పుడు ఆలూరు నియోజకవర్గం వైపు కన్ను పడిందని, రెడ్లకు సలాం కొట్టే వాళ్లకే టికెట్ కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 13 సంవత్సరాల నుంచి నేను జయరామన్నతో పాటు, జయరామన్న నీతో పాటు పని చేస్తూనే వచ్చామన్నా. నేను చిప్పగిరి మండలంలో నన్ను జయరామన్న మన వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్గా
నన్ను నియమించడం జరిగిందన్న. నియమించినప్పటి నుంచి నువ్వు రిపోర్ట్ తెప్పించుకో అన్న. ఈ దొంగలతో వద్దన్న, నిజమైన రిపోర్ట్ తెప్పించుకో. 2019 ఎలక్షన్లో మన చిప్పగిరి మండలం నుంచి చిప్పగిరి మండలంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి నేను మా అనుచరులు మా నాయకులు అంతా కలిసి 6800 మెజార్టీ చిప్పగిరి మండలం నుంచి తీసుకొచ్చామన్నా మేము. ఎందుకంటే గుమ్మనూరు జయరాం అనేది ఒక ఆలూరు తాలూకా కాదు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పంతం నానాజీ పేరు ఖరారైంది. దీంతో జనసేన నాయకులు జన సైనికులు నానాజీ ఇంటి వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. గత 5 సంవత్సరాలుగా జనసేన నాయకులు జన సైనికులు వెన్నంటి ఉండి ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశామన్నారు. ఇక రాబోయే ప్రభుత్వంలో ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతామన్నారు. అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నన్ను ఆశీర్వదించడం జరిగింది. నాకు జనసేన పార్టీ యొక్క కాకినాడ రూరల్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు మా మిత్రపక్షమైనటువంటి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మా చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, మా పొలిటికల్ సెక్రటరీ హరిప్రసాద్ గారికి, తదితర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజు ఈ మ్యాండేట్ రావడానికి కారణమైనటువంటి మా జన సైనికులు జన నాయకులు ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి సమస్య మీద పోరాడి అనేక పర్యాయాలు జైలుకి వెళ్లి బెయిల్ తీసుకుని అనేక చోట ఏకంగా ఒకసారి అటెంప్ట్ మర్డర్ కేసుల్లో కూడా ఇరుక్కుని అన్యాయమైన అక్రమ కేసులు కాకినాడ 1 and 2 ఎమ్మెల్యేలు పెట్టినటువంటి అక్రమ కేసుల్లో అనేక మంది బలైపోయి ఈ రోజు మీరందరి యొక్క త్యాగం నాకు ఇవాళ బీఫామ్ రావడానికి కారణం అని చెప్పి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు జనసేన పార్టీ అధ్యక్షులు మా ప్రీతమ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నన్ను ఆశీర్వదించడం జరిగింది. నాకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర రాజకీయాల ముఖ చిత్రం మారబోతోంది. రానున్న ఎన్నికల్లో కీలక రణరంగంగా మారబోతోంది. కాకలు తీరిన కాపు నేతలు సమరానికి సై అంటున్నారు. బొత్స సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావుల మధ్య ఆసక్తికర పోటీకి విజయనగరం చీపురుపల్లి వేదికవుతోంది. వీరి సరికొత్త వ్యూహాలతో ఉత్తరాంధ్ర టగ్ ఆఫ్ వార్ ఏంటో మీరు చూడండి. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఆ తాజా మాజీ మంత్రుల మధ్య టగ్ ఆఫ్ వార్కి ఆపరేషన్ చీపురుపల్లి రెడీ అయింది. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును టీడీపీ బరిలోకి దించేందుకు సిద్ధమైంది. ఇద్దరు కాపు సామాజిక నాయకులు కావడం, ఇద్దరు ఉత్తరాంధ్రలో కీలక నేతలుగా ఉండడంతో టీడీపీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బొత్సపై గంట పోటీ అధికారికంగా ప్రకటించకపోయినా విస్తృతమైన చర్చ మాత్రం నడుస్తోంది. ఉత్తరాంధ్రలో బొత్సను ఢీకొట్టాలంటే గంట సరైన అభ్యర్థిగా టీడీపీ భావిస్తోంది. దీంతో పార్టీ వ్యూహరచన చేస్తుంది అనే ప్రచారం ఉంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుండి 4 సార్లు పోటీ చేసిన బొత్స 3 సార్లు విజయం సాధించారు. ఈసారి మళ్లీ చీపురుపల్లి నుండి బొత్స పోటీ చేయబోతున్నారని వైసీపీ వర్గాల మాట. మరోవైపు బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇప్పటికే బొత్స శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలకు సమన్వయకర్తగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో బొత్సను కట్టడి చేయాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన గంటా శ్రీనివాసరావు లాంటి బలమైన నాయకుడు కావాలని టీడీపీ పార్టీ భావిస్తోంది. గంటా శ్రీనివాసరావు 1999 అనకాపల్లి ఎంపీ, 2004 చోడవరం ఎమ్మెల్యే, 2009లో అనకాపల్లి ఎమ్మెల్యే, 2014లో భీమిలి, 2019లో విశాఖ ఉత్తరం నుండి పోటీ చేసి ఓటమి లేని నేతగా రికార్డు సాధించారు. దీంతో ఈసారి బొత్సకు చెక్ పెట్టేందుకు గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నియోజకవర్గం నుండి బరిలోకి దింపే వ్యూహాలు చకచకా నడుస్తున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గం మొదటి నుండి టీడీపీకి కంచుకోట. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి 1983, 1999 వరకు సైకిల్కే మద్దతు. 1994, 1999 ఎన్నికల్లో గద్దె బాబురావు గెలుపొందారు. తర్వాత నుంచి బొత్స హవా మొదలైంది. 2004లోనూ 2009లోనూ కాంగ్రెస్ నుండి బొత్స విజయం సాధించారు. లో కిమ్మి మృణాలిని టీడీపీ నుండి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై గెలుపొందారు.
2019లో బొచ్చ వైసీపీ నుండి పోటీ చేసి కిమ్డి మృణాలినిపై విజయం సాధించారు. మొత్తానికి చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పటికీ 9 సార్లు ఎన్నికలు జరగ్గా 6 పర్యాయాలు టీడీపీ విజయం, 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి వైసీపీ గెలుపొందారు. దీంతో ఈసారి ఆ నియోజకవర్గంలో టీడీపీ విజయంపై ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గంటా శ్రీనివాసరావు బరిలోకి దింపుతుండడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ హెచ్చింది. బొచ్చపై గంటా విజయం సాధిస్తే ఉత్తరాంధ్ర ఆసక్తికర పరిణామాలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కరువు విలయ తాండవం చేస్తుండదన్నారు. దేవాదాయ శాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఆ శాఖకు సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే తనను అడగాలన్నారు మంత్రి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేశారు. ఇక మిగిలిన నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో ఎప్పుడు తాడేపల్లి నుంచి పిలుపు వస్తుందోనని 2-3 ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అభ్యర్థి కన్నా పార్టీయే ముఖ్యమన్న రీతిన వైసీపీ అధినాయకుడు జగన్ అల్లూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తల్ని నియమించారు. వీరిలో అల్లూరులో మంత్రి గుమ్మనూరు జయరాంను పక్కన పెట్టి జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షను పార్టీ సమన్వయకర్తగా నియమించారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయోభారంతో పోటీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మిగనూరు టికెట్ను ఈసారి బీసీలకు కేటాయించింది. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకను సమన్వయకర్తగా అధిష్టానం నియమించింది. కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ను కాదని కర్నూలుకు చెందిన డాక్టర్ ఆదిమూలపు సతీష్ను ఎంపిక చేసింది. నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగూరు అర్థర్ స్థానంలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ధారాను సమన్వయకర్తగా నియమించారు. ఐదేళ్లలో పార్టీ చేసిన సేవలేమిటో గుర్తించకుండా ఎన్నికల వేళలో టికెట్లు కట్టబెట్టారని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం అదే నిర్ణయాన్ని తీసుకోవడం పార్టీ కోసం పనిచేస్తున్న వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఐదేళ్లలో పార్టీ కోసం ఎటువంటి సేవ చేయని వ్యక్తులకు ఎన్నికల సమయంలో పెద్దపీట వేయడం, టికెట్ కేటాయించడం పట్ల వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత 5 ఏళ్లుగా పార్టీ కోసం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వ్యక్తులకు టికెట్లు కేటాయించాల్సింది పోయి, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని, సేవ చేయని వ్యక్తులకు టికెట్లు కేటాయించడాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధిష్టానం సృష్టిస్తున్న గందరగోళంతో ఆందోళన చెందుతున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపిక చేయడాన్ని ఎమ్మెల్యే వర్గీయులు తప్పుపడుతున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్తో పాటు డాక్టర్ ఇలియాస్ ఇరువురు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ను ఖరారు చేసినట్టు సమాచారం. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గంలో 2 నేతల మధ్య విభేదాలు ఉండటంతో ఎన్నికల్లో ఎస్వీ వర్గం నుంచి సహాయ సహకారాలు అందవన్న సమాచారంతో కొత్త అభ్యర్థి డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపిక చేసినట్లు సీఎం తెలిపినట్టు తెలుస్తోంది. గత 4 ఏళ్లుగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. 2 వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించటం, పార్టీ సమావేశాల్లో వేర్వేరుగా హాజరవటం తదితర చర్యలతో కర్నూలులో వర్గపోరు తారాస్థాయికి చేరింది. 2 వర్గాల పోరుతో 3వ వ్యక్తికి లాభం అన్నట్టుగా పార్టీ దెబ్బతినకుండా 2 నేతల్ని కాదని కొత్త వ్యక్తిని పార్టీ సమన్వయకర్తగా నియమించినట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. పత్తికొండ,
పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి వైసీపీ శ్రేణులతో పాటు కార్యకర్తల్లో నెలకొంది. వైసీపీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించారు. గజనీ లాంటి మనస్తత్వం కలిగిన జగన్తో కలిసి తాను పని చేయలేని లేఖలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో కరువు విలయ తాండవం చేస్తుందని అన్నారు. దేవాదాయ శాఖను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామన్నారు. ఆ శాఖకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే తనను అడగాలన్నారు మంత్రి.